నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను అత్యుత్తమ ప్రమాణాలతో తీర్చిదిద్దడం జరుగుతుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అసెంబ్లీకి రాకుండా సాకులు వెతుక్కోవడానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మీడియా సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్. వార్తల్లోని వివరాలు. పేదరిక నిర్మూలనకు కుప్పం నియోజకవర్గం నుండే శ్రీకారం చుట్టబోతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామన్నారు. దీనికోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలన్నారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం అన్నారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలని అన్నారు. బలవంతపు జన సమీకరణతో పెద్ద పెద్ద మీటింగ్లు, భారీ కాన్వాయ్లతో, సైరన్ల మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు కూడా ఇప్పటికే చెప్పానని అన్నారు. అధికారులు కూడా ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి, ఎఫెక్టివ్గా కార్యక్రమాలు ఉండాలి అని సీఎం సూచించారు. కుప్పం అతిథి గృహంలో చిత్తూరు జిల్లా నియోజకవర్గ అధికారులతో బుధవారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదన్నారు. రాజకీయ ప్రోద్బలంతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయండి, రౌడీయిజం చేసే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి అని అన్నారు. రైతులకు సబ్సిడీలు అందించడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్ నుంచి పక్కా ప్రణాళికతో రావాలని, నెలల వ్యవధిలోనే కుప్పంలో మార్పు చూపించాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను దేశంలోనే అత్యున్నతమైన ప్రణాళికలు కలిగిన బస్టాండ్గా నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నందు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు రవివర్మ, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, చీఫ్ సివిల్ ఇంజనీరు శ్రీనివాస్, రీజనల్ మేనేజర్ జితేంద్రనాథ్ రెడ్డిలతో కలిసి 5 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభోత్సవం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముందుగా బస్టాండ్, డిపో, గ్యారేజ్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా కుప్పం పర్యటన వచ్చారని, ఈ నేపథ్యంలోనే బస్టాండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కుప్పం ఆర్టీసీ బస్టాండ్ను దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన బస్టాండ్గా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో 4-5 రకాలకు సంబంధించి డిపిఆర్ను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజల సుఖ ప్రయాణమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమని, కార్మికులు, ప్రజలు ఆర్టీసీకి 2 కళ్ళు లాంటి వారని, మంచి కండిషన్ కలిగిన బస్సులను రోడ్డుపై తీసుకురావడం జరుగుతుందన్నారు. అంతకుముందు కుప్పం ఆర్టీసీ బస్టాండ్ నందు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం నుండి హైదరాబాద్కు మరియు గురువారం ఉదయం 5 గంటలకు కుప్పం నుండి నెల్లూరుకు వెళ్లే బస్సులను జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివైసీ ఎంఈ నాగేశ్వరరావు, డిపో మేనేజర్ పెంచలయ్య, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యంగా ఈరోజు మీ అందరికీ తెలుసు, పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన సొంత నియోజకవర్గమైన కుప్పంకు మొట్టమొదటిసారిగా ఇచ్చేశారు. ఇక్కడ కుప్పం ప్రజల యొక్క కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఏ విధమైన చర్యలు చేపడితే రాబోయే 5 సంవత్సరాల్లో దిగ్విజయంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చో ఆ కార్యక్రమాలన్నీ ఎలాగ చేపడతామో నిన్న ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మీ అందరికీ వివరించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కుప్పం నియోజకవర్గంలో చేపడుతున్నాం. రాష్ట్ర రవాణా మంత్రిగా ఇక్కడ ఈ సమావేశంలో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అజెండా మీ అందరికీ తెలుసు. ఏ విధమైన సేవలు అందిస్తే ప్రజలు సంతోషంగా ఉంటారో, ప్రజలకు మెరుగుగా అలాగే అందుబాటులోకి తెచ్చేదానికి ప్రయత్నించే ఉద్దేశంతో కుప్పం బస్టాండ్ ఏదైతే ఉందో ఆ బస్టాండ్ను రాబోయే కాలంలో దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఈ బస్టాండ్ అంటే సార్కి ఎంతో ఇష్టమైన ఐటీ సెక్టర్లో ఏ విధంగా పెద్ద పెద్ద నగరాల్లో ఉంటుందో ఆ విధంగా అన్ని విధాల అందుబాటులో తెచ్చే విధంగా ఇక్కడ నిర్మించేదానికి నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర అధికారులతో ఇక్కడికి రావడం, ఇక్కడున్న స్థలాన్ని అలాగే పాత బస్టాండ్ గ్యారేజీని సందర్శించడం జరుగుతూ ఉంది. ఇక్కడ నిర్మించబోయే బస్టాండ్ డిపిఆర్ను రెడీ చేసి త్వరలోనే ఒక 4-5 ప్లాన్లు తీసుకొని వచ్చి ఏదైతే ప్రజలకు బాగుంటుందో, ఎక్కడా లేని విధంగా నిర్మాణం చేస్తే ప్రజల యొక్క మన్నలు పొందుతామో ఆ విధంగా కుప్పం బస్టాండ్ తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది రాబోయే కాలంలో. అలాగే ఈరోజు ఇక్కడ 5 బస్సులను ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వాల్లో కొన్ని డిపోలను అయితేనేం, కొన్ని నియోజకవర్గంలో ఉన్న బస్టాండ్లను అయితేనేం నిర్వీర్యం చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడంతోనే సుమారు గతంలో నిలిపేసిన 30 పైన సర్వీసులను మరొకసారి ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 5 బస్సులు కొత్తవి ఒకేసారి ప్రారంభించడం రాష్ట్ర రవాణా మంత్రిగా నాకు చాలా సంతోషంగా ఉంది. అది కూడా మా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతాం. ఏవైతే ప్రజలు మన్ననలు పొందుతామో, ఏవైతే ప్రజలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చవలసి వస్తుందో ఆ విధంగా చర్యలు తీసుకునేదానికి ఏపీఎస్ఆర్టీసీ అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందుకు వస్తుందని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు ఎప్పుడు ముందుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా కుప్పం R&B అతిథి గృహం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా అర్జీదారుల నుండి సమస్యల అర్జీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా 2 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా బుధవారం కుప్పం R&B అతిథి గృహం నందు రాష్ట్ర రవాణా మరియు క్రీడల శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో R&B అతిథి గృహం నందు అర్జీదారుల అర్జీలను రిజిస్టర్ చేసుకున్నటకు ప్రత్యేకంగా 18 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఉదయాన్నే R&B అతిథి గృహం చేరుకున్న అర్జీదారులకు జిల్లా యంత్రాంగం టిఫిన్, త్రాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కుప్పం నియోజకవర్గంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా 846 మంది అర్జీదారుల వివిధ రకాల సమస్యలతో నేరుగా ముఖ్యమంత్రికి అందజేయాలని ఉద్దేశంతో పెద్ద ఎత్తున రావడంతో ముఖ్యమంత్రి స్వయంగా అర్జీదారుల వద్దకు వచ్చి సమస్యల అర్జీలను స్వీకరించారు. సమస్యలపై వచ్చిన అర్జీలను తక్షణమే పరిశీలించి కక్షిదారులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం
హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని చిత్తూరు అర్బన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ అన్నారు. బుధవారం చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ప్రిన్సిపల్ అబ్దుల్ మజీద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సత్ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు. గుట్కా, పాల్పరా, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలను వాడడం వల్ల యువత మత్తుకు బానిసై జీవితాన్ని పోగొట్టుకుంటారని తెలిపారు. ఇది చట్టరీత్యా నేరమని, మాదక ద్రవ్యాలను వినియోగించిన శిక్షార్హులు అవుతారన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలను విక్రయిస్తే 14900కు సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. మాదక ద్రవ్య వినియోగ రహిత సమాజంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ రెడ్డి, కళాశాల ఫిజికల్ డైరెక్టర్ షాజహాన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ చిట్టిబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాదక ద్రవ్య వినియోగాలకు వ్యతిరేక దినోత్సవంగా ఈరోజు జూన్ 26న స్థానిక పీసీఆర్ కళాశాలలో ప్రిన్సిపాల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వచ్చేసి డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి పిల్లలకు అందరికీ డ్రగ్స్ అంటే ఏంటి, వాటికి ఎలా దూరంగా ఉండాలి, చెడు వ్యసనాలకు ఎలా దూరంగా ఉండాలి అనే విషయం మీద అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డేగా సెలబ్రేట్ చేస్తాము. పిల్లలకు అన్ని విషయాలు డీటెయిల్గా చెప్పినాము. ఈ ప్రోగ్రాం వల్ల మాకు చాలా ఉపయోగం అయ్యిందనేసి మేము నమ్ముతున్నాం. దీనివల్ల పిల్లలకు కొన్ని అవగాహన లేకుండా వాళ్ళు కొన్ని అలవాట్లకు మర్చిపోతుంటారు. ఇటువంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ జరుపుతూ ఉంటే పిల్లలు మార్పు వస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతాము. అదేవిధంగా మేము డిపార్ట్మెంట్ నుంచి కోరడం ఏమంటే పిల్లలకు వాళ్ళ చిన్న పిల్లల వయసు కదా, వాళ్ళకు అండర్స్టాండింగ్ ఉండదు, మంచి చెడు వాళ్ళకి ఇచ్చిన తెలియదు. కాబట్టి వాళ్ళ అలవాట్లలో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా వస్తూ ఉంటుంది. కానీ మనము ఇక్కడ మన దగ్గర వచ్చినాం కాబట్టి వాళ్ళని కాపాడేది మన బాధ్యత. మేము కోరేదేమంటే పిల్లలకు కాపాడేదానికి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్స్పెక్ట్స్ పెట్టాము. మార్నింగ్ 9 to 10, 4 to 5 ఇక్కడ మన ఎంట్రన్స్ దగ్గర మీటింగ్ అనేది పెడితే పిల్లలు కూడా సేవ్ అవుతారనేసి కోరుతున్నాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా మంచిది, చాలా ఉపయోగ ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రామ్ చాలా జరుపుకోవాలి పిల్లల కోసం. కారు టైరు పేలి అదుపు తప్పి బోల్తా పడడంతో 8 మందికి గాయాలైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కర్ణాటక రాష్ట్రానికి చెందిన 8 మంది కారులో తిరుమల దర్శనం చేసుకుని బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం చిత్తూరు జిల్లాలోని
జిల్లాలోని బైపాస్ రోడ్డు మీదుగా కర్ణాటక రాష్ట్రానికి తిరిగి వెళ్తూ ఉండగా తేనెబండ క్రాస్ వద్ద కారు టైర్ పేలి అదుపు తప్పి బోల్తా పడడంతో 8 మందికి గాయాలైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపైన తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పుల బాధ భరించలేక వ్యక్తి ఓ ప్రైవేట్ లాడ్జిలో ఉరి వేసుకొని మృతి చెందిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి తెలిపారు. చిత్తూరు నగరంలోని SBI కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గత కొంతకాలంగా ఎలాంటి ఉద్యోగం లేకుండా స్నేహితుల వద్ద తెలిసిన వారి వద్ద అప్పులు తీసుకుంటూ జీవనం నడిపేవాడన్నారు. ఈ నేపథ్యంలో అప్పుల బాధ తాళలేక చిత్తూరు నగరంలోని సుందరయ్య వీధిలో ఉన్న నవదుర్గ లాడ్జీలో నిన్న రాత్రి గది అద్దెకు తీసుకుని బుధవారం మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు లాడ్జ్ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.